రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100 నోట్లు, 500 నోట్లు. ఈ 5 రకాల నోట్లోనే మన దేశంలో. ఇదివరకైతే రూ. 1000 నోట్లు కూడా ఉండే, 2000 నోట్లు కూడా ఉండి, 2000 తీసేశారు, రూ. 1000 నిదానంగా పక్కన పెట్టేశారు. ఇప్పుడు అప్పుడు రూ. 1000 రద్దు చేశారు, తర్వాత 2000 పెట్టి అది నిదానంగా తీసేశారు. ఇప్పుడు ఈ రకాల నోట్లు ఉన్నాయి. ఈ నోట్లకు సంబంధించి చిరుగుతుంటాయి, నలుగుతుంటాయి, తడుస్తుంటాయి, పాడవుతుంటాయి. అవి మళ్ళీ మనం బ్యాంకుకి ఇవ్వడం, బ్యాంక్ వాళ్ళు మళ్ళీ వాటిని తీసుకుని రిజర్వ్ బ్యాంకు పంపించడం. ఎన్నైతే ఇట్లాంటి పాత పాడైపోయినాయో అట్లాంటి అంత సంఖ్యలో మళ్ళీ వాళ్ళు సృష్టించాలి. ఇదో పెద్ద తతంగం. ఇవి కాకుండా వీటిట్లో మళ్ళీ డూప్లికేట్లు, నకిలీలు ఇవన్నీ వస్తూ ఉండటం, శతకోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు అన్నట్టు జరుగుతూ ఉంటుంటాయి. ఇలాంటి సందర్భంలో ఏదైతే ప్లాస్టిక్ బేస్డ్ నోటు తయారు చేయబోతున్నారన్నటువంటిది కొన్ని నేషనల్ మీడియా సంస్థలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. ఆర్బీఐ ప్లాన్స్ రివైవర్ చేస్తుంది. పాలిమర్ కరెన్సీ నోట్లు తయారు చేస్తుంది. ఇది ఎక్కువ కాలం ఉండేటట్టు, ఇది తక్కువ ఖర్చు ఇప్పుడున్న నోట్లతో పోల్చుకుంటే, అలాగే నకిలీలు తయారు చేయడానికి వీలు లేకుండా ఉంటుంది అన్నటువంటిది ప్రాథమికంగా ఒక ట్రయల్ వేసి వాటిని తొలి దశలో ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్నారన్న చర్చ నడుస్తోంది.